దుఃఖంగా ఉన్న వాళ్ళందరూ సంతోషం హల్లెలూయా చెప్పండి. దుఃఖంగా ఉన్నారా? ఎంతమంది దుఃఖంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఇంతమంది అర్థం కాలేదు కాబట్టి చేతులు ఎత్తేశారు. ప్రైజ్ ది లార్డ్. ఒక మీటింగ్లో ఒక దైవజనుడు ఎంతమంది నరకానికి పోవాలని ఇష్టం ఉందో చేతులెత్తి చూపించండి అంటే వెంటనే ఒక వ్యక్తి మాత్రం ఏం చేశాడంట, చేయి ఎత్తి చూపించాడంట. ఎవరు చేయి ఎత్తలేదు. సరే బాబు లేయి, ఏమి నీకు ఇష్టం ఉందా పోయేకి అంటే ఆయన అన్నాడట, నాకు ఇష్టం ఉంది సార్ అన్నాడంట. హల్లెలూయా. ఎక్కడికి పోవాలని ఇష్టం ఉంది నీకేని అడిగితే ఏమో సార్ నాకు తెలీదు అన్నాడు. అంటే ఏమంటే ఆ సమయంలో పండుకున్నాడు. అయితే ఎంతమందికి ఇష్టం ఉంది అనేది మాత్రం అనిపించింది కాబట్టి ఏం చేశాడు, చెయ్యి ఎత్తాడు. హల్లెలూయా. నీకు ఇష్టం ఉందా మళ్ళీ పోయేకంటే నాకు ఇష్టం ఉంది సార్ అండి. ఎందుకు నీకు ఇష్టం ఉంది అంటే నువ్వు నాతో పాటు వస్తావు కదా సార్ అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుని వాక్యాన్ని మనము నిద్రపోతూ వింటే ఎట్లా ఉంటుందంటే మనం పరలోకానికి పోతాము ఇష్టమో నరకానికి పోయేది ఇష్టం అనేది అర్థం కాలేని పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలంట, మెలకువగలిగిన వారుగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మరి ఏ రోజు చెప్పండి? ఈరోజు ఆదివారము. హల్లెలూయా. దట్టు ఈ లోకంలో మరి అందరూ కూడా మరి భారతదేశంలో మదర్స్ డే చేసుకుంటా ఉన్నారు. ఏం చేసుకుంటున్నారు? మదర్స్ డే. హల్లెలూయా. తల్లులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. హ్యాపీ మదర్స్ డే ఆల్ ఆఫ్ యూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మదర్ అన్నప్పుడు మనము గమనించాల్సింది ఏమంటే ఎప్పుడు మరి మరి మదర్ అవుతా ఉన్నారట. హల్లెలూయా. ఒక కన్యక, ఒక పురుషునికి ఒక కన్యకను ఇచ్చినప్పుడు ఆ కన్యకకు మరి పెళ్లి చేసినప్పుడు మరి ఆ యొక్క కన్యక మరి ఏం చేయబడుతుందంట, తల్లిగా చేయబడుతూ మరి ఉంటా ఉంది. హల్లెలూయా. కదా తండ్రిగా చేయబడతా ఉన్నారు. తల్లిదండ్రులుగా వాళ్ళు ఏం చేయబడుతున్నారు, చేయబడుతూ మరి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, తల్లిదండ్రులు అని చెప్పేసి అందరూ అంటారు కానీ తండ్రి తల్లులు అంటారా? ఎక్కడన్నా అంటారా? హల్లెలూయా. తల్లిదండ్రులు అంటారు. ఎందుకంటే తల్లిని ముందర పెట్టడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే తల్లి ఎవరంట, ఇంటికి హోమ్ మినిస్టర్ లాగా. ఎవరు చెప్పండి? ఇంటికి ఎవరు? హోమ్ మినిస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా హోమ్ మినిస్టర్కి అన్ని దానిల మీద ఏముంటుందంటే అధికారము మరి ఉంటుంది. హల్లెలూయా. యుద్ధంలో కూడా మరి ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు హోమ్ మినిస్టరు ఆర్డర్ ఇస్తేనే ఏం జరుగుతుందంట, అక్కడ ఫైరింగ్ అనేది మరి జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హోమ్ మినిస్టర్ ఏం చెప్పకపోతే మరి వాళ్ళు ఎట్లుంటారంటే లాఠీలతోనే కొడతానే ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా హోమ్ మినిస్టర్ నుంచి ఆర్డర్ వస్తే ఏం జరుగుతుందంట, మరి ఏం చేయాలో అది చేయాల్సి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి కుటుంబంలో మరి తల్లి హల్లెలూయా ఎటువంటిదంట, హోమ్ మినిస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క హోమ్ మినిస్టర్ కదా తల్లి కదా, మీరందరూ హోమ్ మినిస్టర్లే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మీరు చెప్పండి ఇంట్లో మరి ఎవరు కూడా ఒప్పుకునేటట్లు లేదు. హల్లెలూయా.
మేము ఏమి ఒప్పుకున్నా కూడా, మేము ఏం చేయాలనుకున్నా కూడా ఏం చేయాలి? మా హోమ్ మినిస్టర్ని అడిగితే మా హోమ్ మినిస్టర్ ఓకే అండి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? సరే అని చెప్పాల్సి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. అటువంటి భాగస్వాములను దేవుడు మరి ఇవ్వడము చాలా ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంట? తన ఇల్లును కట్టుకునేదిగా మరి ఉంటా ఉంది. ఎక్కడ కూడా జ్ఞానం గల పురుషుడు తన ఇల్లును కట్టుకుంటాడని రాయబడిందా? ఎక్కడ రాయబడలేదు. కానీ జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అని వ్రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. కుటుంబాన్ని కట్టుకునే వంతు ఎవరికి దేవుడు ఇచ్చాడంట? మరి స్త్రీకి ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఒక ఇల్లు బాగుండాలి అంటే, ఆ కుటుంబము హ్యాపీగా ఉండాలంటే, ఆ కుటుంబంలో స్త్రీ బాగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా మరి బాగా ఉంటుంది. హల్లెలూయా. స్త్రీ బాగలేకపోతే ఆ కుటుంబం అంతా ఎట్లా ఉంటుందంటే మరి బాగుండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాం ఈరోజు మదర్స్ డే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. దేవుని వాక్యంలో మనం చూస్తాము మదరు ఎలాగ ఉండాలి, మరి ఫాదరు ఎలాగా మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మొట్టమొదటి వివాహ వ్యవస్థను ఎవరు చేశారంట? దేవుడే ఏదెను తోటలో వివాహము చేశాడు. ఎవరికి చేశాడు? ఆదాముకు అవ్వకు వివాహము చేయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదామునైతే మట్టితో చేశాడు, హవ్వను దేంతో చేశాడంట? ఎముకతో చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మనము చదువుకుందాం. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తా ఉన్నాడు. ఎవరి విషయంలో రాస్తున్నాడంటే స్త్రీల విషయంలో వ్రాస్తా ఉన్నాడు. మరి యవ్వన స్త్రీల విషయంలో మరి వ్రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం మరి స్త్రీలు ఏం చేయాలంట? భర్తకు లోబడిన వారుగా మరి ఉండాలి. హల్లెలూయా. భర్తలు ఏం చేయాలంట? స్త్రీలను ప్రేమించేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూస్తున్నాం తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును. ఎలా ఉండాలంట? స్త్రీ భర్తను శిశువులను ప్రేమించు వారుగా స్వస్థబుద్ధి గలవారును. దానిలో కూడా ఏం కావాలంట? భర్తను శిశువులను ప్రేమించడానికి ఏం కావాలి చెప్పండి? స్వస్థ బుద్ధి కావాలి. అంటే మంచి బుద్ధి కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత పవిత్రులను. ఎట్లా ఉండాలంట? స్త్రీ పవిత్రంగా పరిశుద్ధంగా మరి ఉండాలి. ఇంట ఉండి పని చేసుకునే వారును మంచివారునై ఉండాలి. ఎట్లా ఉండాలంట? మంచివారుగా ఉండాలి. స్త్రీ ఏ విధంగా ఉండాలి? మంచిగా ఉండాలి. తల్లి ఏ విధంగా ఉండాలంట? మంచిగా మరి
ఉండాలి. మరలా ఇక్కడ చూస్తుంటున్నాం, మంచి ఉపదేశము చేయవారునై ఉండవలెను. తల్లి ఎటువంటి ఉపదేశం చేయాలంట? పిల్లలకి మంచి ఉపదేశము హల్లెలూయా చేసే తల్లిగా మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఈ యొక్క మరి మదర్స్ డేలో దేవుడు మాట్లాడేది ఏమంటే, ఈ మదర్ కదా, తల్లి లేకుంటే తండ్రి పిల్లలకు ఏ విధంగా ఉండాలంట? అవైలబుల్గా ఉండాలి. అనగా మరి అందరికీ కూడా, మరి పిల్లలకు అందరికీ కూడా తల్లిదండ్రులు ఎట్లుండాలంట? తల్లి ఎట్లా ఉండాలి, తండ్రి ఎట్లా ఉండాలంట? అనుకూలంగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు అనుకూలంగా మరి ఉంటారో, హల్లెలూయా, అందుబాటులో మరి ఉంటారో, ఆ కుటుంబంలో ఏముంటుందంట? మరి ఆరోగ్యం అనేది మరి ఉంటుంది. హల్లెలూయా. కదా ఆ యొక్క పిల్లల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే, చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన పిల్లలుగా తల్లిదండ్రులు పెంచడానికి మరి అవకాశము మరి ఉంటుంది. హల్లెలూయా. వారు ఆరోగ్యకరమైన కుటుంబముగా మరి పెరగాలి అంటే, పిల్లలను ఆరోగ్యకరంగా మరి ఆత్మీయంగా వారిని పెంచాలంటే ఏమి చేయాలన్న సంగతిని ఇక్కడ మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదువుకుందాం. 6వ అధ్యాయం 6-7 వచనములు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా పిల్లలతో ఏం చేయాలంట? పిల్లలతో నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, హల్లెలూయా, వేటిని అభ్యసింపజేసి? పైన చూస్తున్నాం, నీ పూర్ణ ఉదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. వాటిని ఏం చేయాలంట? మన కుమారులకు, కుమార్తెలకు అభ్యసింప చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మనము పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వాళ్ళకి ఏం చేయాలంట? మనము వారికి అనుకూలంగా మరి ఉండాలి. చిన్న పిల్లలుగా మరి ఉంటున్నప్పటి నుంచి పిల్లలు ఒక వయసు వచ్చేంత వరకు కూడా మనం ఎలా ఉండాలంట? వాళ్లకు అందుబాటులో ఉండాలి. వారికి అన్నీ కూడా నేర్పించాలి. హల్లెలూయా. తినేటప్పుడు ఎట్లా తినాలనేది వాళ్ళకు మనము నేర్పించాలి కదా. ఎట్లా తినాలో నేర్పించాలి? గబగబా తినే నేర్పించాలా? హల్లెలూయా. నిదానంగా తినే నేర్పించాలా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏమి నేర్పించాలంటే, వారు ఆహారము తినేటప్పుడు దేవునికి ప్రార్థన చేసి వారు తినేది వాళ్ళకి ఏం చేయాలి? నేర్పించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా తల్లిదండ్రులే ప్రార్థన చేసుకోకుండా గబగబా తినేస్తూ ఉంటే పిల్లలకు తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారు చెప్పండి? అయితే తల్లిదండ్రులు ఏం నేర్పించాలంట? తినే విషయములో, తినేక మునుపు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఆహారాన్ని మాకు నీవు అనుగ్రహించావు, నీకు స్తోత్రము నాయన, నీ శక్తితో నీ బలముతో మమ్మలను నింపు అని చెప్పేసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభువా ఇంకా ఎవరు ఇటువంటి ఆహారం లేకుండా బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా తండ్రి ఇటువంటి ఆహారాన్ని అనుగ్రహించు ప్రభువా. మీరు మాకు ఇచ్చి నీకు ఆహారాన్ని బట్టి నీకే స్తోత్రం అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లించి ఏం చేయాలంట? ఆహారమును భుజించులాగున మనము మన పిల్లలకి ఏం చేయాలంట? నేర్పించేవారుగా మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అలాగే మన పిల్లలు పండుకునేటప్పుడు మనం ఏం చేయాలంట?
వాళ్ళకు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకొని వాళ్ళు ఏం చేయాలి? పండుకోవాలి. ఏం చేయాలని చెప్పండి? వాళ్ళు ప్రార్థన చేసుకొని పండుకునేది వాళ్లకు నేర్పించాలి. లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేసి లేవడము వారికి నేర్పించాలి, చిన్న పిల్లలకు. హల్లెలూయా. తర్వాత కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంట? మరి వాళ్లకు ఏం నేర్పించాలంటే లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును చదువుకొని వాళ్ళు ఆ దినాన్ని ప్రారంభించేది వాళ్లకు నేర్పించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి పండుకునేటప్పుడు కూడా దేవుని వాక్యము చదివి ప్రార్థన చేసుకున్న తర్వాత పండుకునేది వాళ్లకు నేర్పించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన పిల్లలను మనం తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఏమి నేర్పించాలంటే వారికి దేవుని గూర్చిన వాక్యమును వారికి మనము నేర్పించేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే మన పిల్లలను ఏం చేయాలంట? అన్ని విషయములలో దేవుని వాక్యముతో నింపడము, దేవుని వాక్యముతో వాళ్ళను మనము నడిపింపజేయాలి. అంటే వాళ్లకు మనం ఏం చేయాలంట? అందుబాటులో ఉండాలి. హల్లెలూయా. కదా, తల్లి పని తల్లి, తండ్రి పని తండ్రి చేసుకుంటా కూర్చుంటే పిల్లలను మరి ఏ విధంగా వాళ్ళకు మనం అనుకూలంగా ఉంటాము, ఏ విధంగా వాళ్ళను ప్రభువులో మనము నడిపించేవారుగా ఉంటాం. అవునా కదా? అందుకనే మరి ఎక్కువగా తల్లి మరి పిల్లలకి ఎట్లుంటుందంట? అందుబాటులో మరి ఉంటుంది. హల్లెలూయా. అందుబాటులో ఉన్న తల్లి ఏం చేయాలంటే పిల్లలకు ఈ విషయాలన్నీ కూడా నేర్పించే మంచి తల్లిగా మరి ఉండాలి. హల్లెలూయా. మంచి తల్లి ఏం చేస్తుందంటే మంచి తల్లి ప్రార్థన చేసుకునేదిగా ఉంటుంది. పిల్లల్ని ఏం చేస్తుందంటే ప్రార్థనలో పెంచే వ్యక్తిగా, ఆత్మీయంగా పెంచే వ్యక్తిగా మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, కొంతమంది బిడ్డలను నేను చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలకు వాళ్ళ ఇంట్లో గృహకోడికలు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు కూర్చొని అదేమి వాళ్ళు ప్రార్థన చేయడం ఏంటి, వాళ్ళు వాక్యం చదవడం ఏంటి, వాళ్ళు పాటలు పాడదేమి, అదంతా చూస్తే చాలా చాలా సంతోషం. ఎందుకంటే మరి తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఆ విధంగా పెంచుతున్న విధానం బట్టి నా హృదయం గంతులు వేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ పిల్లలందరూ కూడా ఏం చేయాలంటే ఆ విధంగా వాళ్ళకి నేర్పించాలి. లేకపోతే వాళ్ళు ట్రాక్ తప్పుతారు. ఏం తప్పుతారు? ట్రాక్ తప్పితే యాక్సిడెంట్స్ కావడం జరుగుతుంది. యాక్సిడెంట్స్ అంటే ఏమంటే నీ మాటను వినే ప్రసక్తే మరి ఉండదు. వాళ్ళు ఏముంటుందంటే తిరుగుబాటు స్వభావమే మరి ఉంటుంది. దానిని బట్టి మన పిల్లలకు అందుబాటులో ఉండాలి. పిల్లలను దేవుని క్రమంలో మనము పెంచేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా. రెండవది మరి ఏమంటే మరి ఇన్వాల్వ్మెంట్. అంటే మన పిల్లలతో ఇన్వాల్వ్మెంట్ అంటే మన పిల్లలతో మనము కలిసిపోవాలి. హల్లెలూయా. మన పిల్లలతో ఎట్లుండాలంట? కలిసిపోవాలి. హల్లెలూయా. మన పిల్లలతో కలిసిపోకుండా మనం రిజర్వ్డ్గా మరి ఉన్నామనుకోండి, ఎట్లా? మన పిల్లలతో కలిసిపోకుండా మనం ఎట్లా రిజర్వ్డ్గా మనం ఉంటే పిల్లలకి ఏమవుతుందో తెలుసా? తల్లిదండ్రులు అంటే భయం కలుగుతుంది. ఏం కలుగుతుంది? పిల్లలు తల్లిదండ్రులు అంటే భయం. మా నాయనతో మాట్లాడితే ఏమంటాడేమో, మా అమ్మతో మాట్లాడితే ఏమంటుందో ఏమో అని వారికి ఏముంటుందంట? వాళ్ళకు భయం అనేది ఉంటుంది. అయితే మన పిల్లలతో మనం ఒక ఫ్రెండ్స్ లాగా మనము కలిసినప్పుడు, హల్లెలూయా, వాళ్ళతో మనం చక్కగా మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక, వాళ్ళలో ఏం జరుగుతుందంటే వారి మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక రిలేషన్షిప్ అనేది, ఒక సంబంధం అనేది పెరిగేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ సమయంలో పిల్లలతో మరి పిల్లలు తల్లిదండ్రులతో ఏం చేసేవాళ్ళు ఉంటారంటే కొన్ని విషయాలను డిస్కషన్ చేసుకునేవారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? డిస్కషన్ అంటే ఏమంటారు తెలుగులో? సంభాషణ. ఒక్కొక్కరు మరి సంభాషణ కాదు కానీ ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకోవడం జరుగుతుంది.
హల్లెలూయా. మాట్లాడడమే సంభాషణ. అది డిస్కషన్ అంటే కొన్ని విషయాల గురించి మరి మాట్లాడుకోవడం జరుగుతుంది. డాడీ నాకు అట్లా ఉంది డాడీ, మమ్మీ నాకు ఇట్లా ఉంది మమ్మీ, హల్లెలూయా అని పేరెంట్స్తో వాళ్ళు ఫ్రీగా ఏం చేస్తారంట, ఫ్రీగా వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళుగా మరి ఉంటారు. అందుకనే పిల్లలతో తల్లిదండ్రులు ఏం చేయాలంట, కలిసిపోయే వాళ్ళుగా ఉండాలి, కానీ వాళ్ళను నిరాకరించిన వారుగా ఏదో ఎక్కడో మూడు పెట్టుకుని ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇన్వాల్వ్మెంట్లో మరి డిస్కషన్ అనేది నంబర్ 1. నంబర్ 2 ఏమంటే థింకింగ్ అంటే ఆలోచన. హల్లెలూయా కదా. మన పిల్లల యొక్క ఆలోచనలు మనం ఏం చేయాలంట, మనము తెలుసుకునే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా కదా. కొన్నిసార్లు ఏమంటే మన ఆలోచన ప్రకారమే మనం వెళ్ళిపోతూ ఉంటాం, మన ఆలోచన ప్రకారం వెళ్ళిపోతుంటాం. వాళ్ళని మనము పట్టించుకుంటామా? వాళ్ళని మనము పట్టించుకోం. అయితే ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ అని ఉంటుందో తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆలోచనలను కూడా తెలుసుకోవాలి కదా. ఎప్పుడు మరి కలిసి ఉంటాము ఫ్రెండ్స్గా. మరి ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా ఏమైనా దాచిపెడతారా? ఎవరు కూడా దాచిపెట్టరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో మరి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే పిల్లలకు తల్లిదండ్రులు ఎట్లా ఉండాలంట, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ఎట్లుంటారో పిల్లలకి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా తల్లిదండ్రులు పిల్లలకు మరి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ దగ్గర ఏమన్నా దాచిపెట్టుకుంటారా? ఏది కూడా దాచిపెట్టుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే బెస్ట్ ఫ్రెండ్ దగ్గర, తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోలేనివి కూడా ఏం చేస్తారంటే బెస్ట్ ఫ్రెండ్ దగ్గర చెప్పుకునే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. అలాగే తల్లిదండ్రులు బెస్ట్ ఫ్రెండ్స్గా మరి పిల్లల జీవితాల్లో మరి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ సమయంలో వారి ఆలోచనలు ఏం చేస్తారంటే వారు తల్లిదండ్రులకు వారు చెప్పేవారుగా మరి ఉంటారు. హల్లెలూయా. మరి ప్రాసెసింగ్ లైఫ్ అంటే వారి యొక్క జీవన విధానము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క మరి ఏ విధంగా జీవించాలన్న సంగతి కూడా మరి తల్లిదండ్రులు పిల్లల మధ్యలో మరి ఆ తల్లిదండ్రులు వారికి నేర్పించేవారుగా మరి ఉంటారు. పిల్లలు దానికి మరి ఒబే అంటే విధేయతను కనపరిచేవాళ్ళుగా మరి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం మరి తల్లిదండ్రులు మరి తల్లి ఏం చేయాలంటే పిల్లలకు అందుబాటులో ఉండాలి. హల్లెలూయా. నా పని నాదే అని తల్లి, నా పని నాదే అని తండ్రి ఉంటే పిల్లలు మధ్యలో ఏమైపోతారంటే తల్లిదండ్రుల ప్రేమను వాళ్ళు ఎరుగక వాళ్ళు పాడైపోయే పరిస్థితులు మరి ఉంటా ఉన్నాయి. మరి మూడవదిగా మనం చూస్తుంటున్నాము మరి టీచింగ్. మరి టీచింగ్ అంటే వాళ్ళకి మరి చక్కగా బోధించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం బోధించాలంట, చక్కగా బోధించే వాళ్ళకు ఉంటారు. చూడండి, కీర్తనలు 78, కీర్తనలు 78వ కీర్తన 5, 6 వచనాలు నేను చదువుతాను. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరము పోలియుండకయు. హల్లెలూయా, పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము వారు రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగున్నట్లు కదా. రాబో తరముల పిల్లలు ఏమెరగాలంట, ఏమెరగాలి? దేవుని సంగతులు వాళ్ళు ఎరిగే వాళ్ళుగా మరి ఉండాలి. హల్లెలూయా. వారు
లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును వీరును దేవుని నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మన పిల్లలు ఏ విధముగా మరి ఉండాలంటే మూర్ఖతను కనపరిచే పితరుల వలె మూర్ఖతను కనపరిచేవారుగా ఉండకూడదు. మన పిల్లలు ఏ విధంగా ఉండాలంటే దేవుని యందు నిరీక్షణ కలిగిన వారుగా ఉండలాగున మరి దేవుడు చేసిన కార్యాలను మరవకుండా ఉండులాగున వారిని ఏం చేయాలంటే అనేక విషయాలను వాళ్లకు మనము చెప్పుతూ ఉండాలి, వాళ్ళకి టీచ్ చేస్తూ మరి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక యుక్త వయస్సు మరి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలంటే ఒక జ్ఞానాన్ని ఇవ్వాలి, ఒక జ్ఞానం ఇవ్వాలి. అయ్యా అమ్మ, ఇప్పుడు నీకు ఒక వయస్సు నీకు వచ్చింది. హల్లెలూయా, వయసు వచ్చినా నీవు ఏం చేయాలి? నీవు మరి సంపూర్ణమైన మారు మనసు పొందిన వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా, మారు మనసు పొంది నువ్వు ఏం చేయాలి అంటే నీవు బాప్తిసము నీవు తీసుకోవాలి అన్న జ్ఞానాన్ని వాళ్ళకు నీవు బోధించే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. బాప్తిసము తీసుకున్న వ్యక్తి ఏ విధముగా జీవించాలన్న సంగతిని కూడా వారికి బోధించేవారుగా ఉండాలి తల్లిదండ్రులు. తరువాత తల్లిదండ్రులు ఏం చేయాలంటే మరి ఆదివారము సంఘ సహవాసం కానీ సండే స్కూలుకు కానీ మరి పంపించడానికి పిల్లలను ఏం చేయాలంటే ప్రేరేపించే వాళ్ళుగా మరి ఉండాలి. హల్లెలూయా కదా. తల్లిదండ్రులు ఏం చేయాలంట? సండే స్కూల్కి కానీ దేవుని మందిరానికి కదా ఎప్పుడు వెళ్ళాలని, ఎంతసేపు వెళ్ళాలి, ఎంత ముందుకు వెళ్ళాలని ప్రేరేపించాలి? ఆరాధనలో వెళ్దాంలే అని ప్రేరేపించాలా? హల్లెలూయా, వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాంలే అని ప్రేరేపించాలా? ఏమని ప్రేరేపించాలి వాళ్ళని? ప్రార్థన ఆరాధన ప్రారంభము కాక మునిపే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వెళ్ళి మనం మోకరించి మనము ప్రార్థన చేయాలి. ప్రారంభంలోనే మనము దేవుని సన్నిధిలో కనబడాలి అన్నది మన పిల్లలకు ఏం చేయాలంటే నేర్పించేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఉపవాస ప్రార్థనల విషయంలో కూడా మన పిల్లలకి ఏం చేయాలంటే నేర్పించేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనల ప్రత్యేకతను కూడా మనం నేర్పించేవాళ్ళుగా ఉండాలి కదా. పిల్లలకు ఏం చేస్తారంటే పెద్దోళ్ళు ఒకటే ఉపవాసం చేస్తూ ఉంటారు, చిన్నపిల్లలు వాళ్ళు ఉపవాసం చేయరు. ఉన్నీలే పిల్లలు దేవని. హల్లెలూయా, ఇప్పుడు వాళ్ళు ఉపవాసం చేయకుండా వాళ్ళు వనవాసం చేస్తే రేపు పొద్దున ఏం చేస్తారంటే వాళ్ళు ఉపవాసాలు ఉండరు కానీ వాళ్ళు వనవాసాలే చేస్తూ ఉంటారు. హల్లెలూయా కదా. గతించిన మరి వారంలో 7 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది. దేవుడు అద్భుతంగా జరిగించాడు. ఈ వారంలో మరి 3 రోజులు ఉపవాస ప్రార్థన కదా. మొన్న ఫ్రైడే శుక్రవారం జరిగింది, నిన్న కూడా ఇక్కడ సాయంకాలం ఉపవాస ప్రార్థన జరిగింది. ఈరోజు సాయంకాలం కూడా ఏం జరగబోతుంది? మరి చివరి రోజు మరి ఉపవాస ప్రార్థన, 3వ రోజు ఉపవాస ప్రార్థన మరి జరిగేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఈ విషయాలు ఏం చేయాలంట? తల్లిదండ్రులు ప్రేరేపించబడిన వారై వారు రావాలి. పిల్లలను కూడా ప్రేరేపించి పిల్లలను కూడా వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని నడిపించేవారుగా మరి ఉండాలి కదా. ఒక మంచి తల్లి, ఒక మంచి తండ్రి మరి ఏమి చేస్తారంటే దేవుని సన్నిధిలో మన పిల్లలను ఏ విధముగా నడిపించాలన్న ఆలోచనను కలిగిన వారై పిల్లలకు ఆ విషయాలను ఏం చేస్తుంటారంట? బోధిస్తూ మరి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుని దృష్టిలో ఏది యోగ్యమైనది అన్న విషయాలను కూడా తెలియజేయాలి. హల్లెలూయా.
పెద్దల దగ్గర ఏ విధముగా ప్రవర్తించాలి, ఏ విధముగా మాట్లాడాలి అన్న సంగతులను కూడా మరి పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేయాలి, నేర్పించేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ విధంగా మన పిల్లలకు అనేకమైన విషయాలను మనము మరి తెలియజేసేవాళ్ళుగా మరి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. కొంతమంది ఏమంటారంటే, సార్ నా కొడుకు లేకుంటే నా కూతురు వచ్చి చర్చిలో వాళ్ళకు కూర్చోవాలంటే వాళ్ళకు ఏమి లేవు, వాళ్ళకు కుర్చీలు లేవంట సార్, అందుకని వచ్చి కూర్చోవడం లేదు. హల్లెలూయా. కొంతమంది పిల్లలు అంటారంట, ఏసీ చర్చిలకు పోయేవాళ్ళు ఏసీ లేదు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే చర్చిలో ఫ్యాన్లు లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. రకరకాలుగా కుంటు సాకులు చెప్తూ మరి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే అటువంటి సమయంలో పిల్లలకు ఏమి నేర్పించాలంటే, మనకు కంఫర్ట్స్ కాదు, మనకు సుఖముగా మనము జీవించడం కాదు. దేవుని మందిరములో కార్పెట్లు లేకపోయినా నేల మీద కూర్చోవాలి మనం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మరి ఒకవేళ బండ లేకపోయినా మరి మట్టి మీద మరి కూర్చోవాలి. దేవుని సన్నిధిని గురించిన ప్రాముఖ్యతను వారికి మనం తెలియజేసేవారుగా మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఏమంటే, మన పిల్లలకు మనం ఏం చేయాలంట, మందిరములో ఉంటున్న పరిచర్యను చేయడానికి వారిని ఏం చేయాలంట, మనము ప్రేరేపించే వాళ్ళుగా ఉండాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి, మందిరములో పరిచర్య చేయడానికి వారిని ప్రేరేపించే వాళ్ళుగా మరి ఉండాలి. హల్లెలూయా కదా. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఏమీ ఆరాధన జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన మరి జరిగేదిగా ఉంది. మరి గృహ కూడికలు మరి జరిగేవిగా ఉన్నాయి. మరి ఖాళీగా ఉంటున్న వ్యక్తులు ఏమి చేయాలంటే సంఘ కార్యక్రమాలలో పాలు పొందాలి. హల్లెలూయా. మందిరములో మన పిల్లలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వారికి ఎక్కడి నడిపించాలంటే కసులు కొట్టడానికి వారిని ప్రేరేపించాలి. అది గొప్ప పరిచర్య. టాయిలెట్లు కడగడము అది గొప్ప పరిచర్యగా మరి ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలంటే తగ్గింపుతో ఉండే విషయాన్ని మన పిల్లలకు నేర్పించాలి కదా. ఒకరికి ఒకరు వందనాలు చెప్పడం ఏం చేయాలి, మన పిల్లలకు నేర్పించే వాళ్ళగా ఉండాలి. కొంతమంది పిల్లలు ఇట్లనే పోతూ ఉంటారు. హల్లెలూయా. పెద్దలు కూడా పోతూ ఉంటారు, వందనాలు చెప్పుకోరు, ఏమి చెప్పుకోరు. హల్లెలూయా. అవన్నీ కూడా మన పిల్లలకి ఏం చేయాలి, నేర్పించాలంటే తల్లిదండ్రులుగా ఉంటున్న వారు ఏం చేయాలి, ఆ విధంగా ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటా ఉంటే మన పిల్లలు కూడా ఏం చేస్తారు, అంకుల్ వందనాలు అంకుల్, ఆంటీ వందనాలు ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ అంకుల్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి చెప్పుకునేవారుగా మరి ఉంటారు. దానికి మాదిరి అంటే తల్లిదండ్రులు మాదిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ విధంగా మన పిల్లలను అన్ని విషయాలలో ఏం చేయాలంటే మరి మంచి ప్రవర్తన కలిగిన వారుగా మన పిల్లలను మనం ఏం చేయాలి, పెంచేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకు బంగారం ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులు ఉండొచ్చు, కానీ అయితే బిహేవియర్ అనేది అనగా ప్రవర్తన అన్నది సరిగా లేకపోతే మన జీవితానికి విలువ అనేది ఉండదు. అయితే దేవుని వాక్య క్రమమును కలిగిన వారై మన జీవితంలో మంచి ప్రవర్తన కలిగి ఉంటే బంగారమునకు, ఆస్తికి, అంతస్తుకు లేని గొప్ప విలువను దేవుడు ఆయన మన బిడ్డలకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు, మనకు అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి విషయాలను మన పిల్లలకి ఏం చేయాలంట, మనము బోధించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఏమంటే చెప్పండి, మన పిల్లలకు మనము అందుబాటులో మనము ఉండాలి. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, మన పిల్లలతో కలిసిపోవాలి. ఎట్లా కలిసిపోవాలంట,
ఫ్రెండ్స్, స్నేహితుల్లాగా మనం కలిసిపోవాలి. తర్వాత మన పిల్లలకి ఏం చేయాలంట, వాళ్ళు టీచింగ్ అంటే వాళ్లకు చక్కగా బోధించేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తుంటున్నాము, మన పిల్లలకు మనం ఏం చేయాలంట, ట్రైనింగ్ ఇవ్వాలి. హల్లెలూయా. మన పిల్లలకి ఏం చేయాలి చెప్పండి? ట్రైనింగ్. ప్రైజ్ లార్డ్. ట్రైనింగ్ అంటే శిక్షణ. మనము మన పిల్లలకు శిక్షణ ఇచ్చేవారుగా ఉండాలి. చాలామంది ట్రైనింగ్ పంపిస్తారు కదా, బైబిల్ ట్రైనింగ్ పంపిస్తారు. హల్లెలూయా. ఆ ట్రైనింగ్ పంపిస్తారు, ఈ ట్రైనింగ్ పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? అక్కడ మరి శిక్షణ పొంది మరి వాళ్ళు వచ్చి మరి ఉద్యోగాలు చేయడానికి కానీ, లేకపోతే తిరిగి మళ్ళీ వాళ్ళు ఏం చేయడానికి, సేవ చేయడానికి కానీ ట్రైనింగ్కు పంపించేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మొట్టమొదటిగా ట్రైనింగ్ ఎక్కడ నీకు జరగాలి అంటే, నీ ఇంట్లోనే నీకు ట్రైనింగ్ కావాలి. హల్లెలూయా కదా. తల్లిదండ్రులే నీకెవరు? వాళ్ళే నీకు శిక్షకులుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. తల్లిదండ్రుల దగ్గర నువ్వేం చేయాలి? ట్రైనింగ్ను నీవు పొందిన వ్యక్తిగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. దేవుడు మరి ఏ ఒక్కరిని కూడా ఆయన ఏమాత్రము త్రోసివేసేవాడు కాదు. ఏ ఒక్కరిని కూడా ఆయన నిష్ప్రయోజకుడుగా మరి ఆయన చూడడు. హల్లెలూయా. కుంటోడినే కానీ, గుడ్డోడినే కానీ, లేకపోతే కాళ్ళు చేతులు లేనివాడినే కానీ, దేవుడు ఎవరిని కూడా చదువు లేని వాళ్ళనే కానీ, దేవుడు ఎవరిని కూడా ఆయన నిష్ప్రయోజకులుగా ఆయన చూడడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏ విధంగా చూస్తున్నాడంట, ప్రయోజకులుగానే ఆయన చూస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాము, నేనేంటి నిష్ప్రయోజకుడును, నేను నిష్ప్రయోజకురాలను, నేను దేనికి కూడా నేను పనికి రాను అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు. చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి స్కూలుకు పంపిస్తే ఏమన్నారంట టీచర్స్, మరి ఒక లెటర్ రాసి పంపించారు. లెటర్ రాసి పంపిస్తే వాళ్ళమ్మకి ఇస్తే వాళ్ళమ్మ దాన్ని చూసింది, చదివింది, మరి మనసులో బాధపడింది. పోయి ఏం చేసిందంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ అడుగుతూ ఉన్నాడు, అమ్మ టీచరు పేపర్లో ఏం రాసిచ్చి పంపించింది అమ్మ అంటే, ఆ యొక్క తల్లి అంటా ఉంది, నీకు ఈ చిన్న స్కూలు పనికిరాదంటారా, నీకు పెద్ద స్కూల్ వేయాలంట, నీ జ్ఞానానికి ఈ చిన్న స్కూలు పనికిరాదంట, నిన్ను ఏం చేయాలి, పెద్ద స్కూల్కి వేయాలంట. హల్లెలూయా. అయితే టీచర్ రాసింది ఏమంట, నీ కొడుకు చదువుకు పనికిరాడు, స్కూలుకు పంపించొద్దు. హల్లెలూయా. తల్లి ఏం చెప్తా ఉంది కొడుకుతో, నీకు ఆ స్కూలు నీకు పనికిరాదు, నీకు పెద్ద స్కూలు, నీ జ్ఞానానికి పెద్ద స్కూల్ కావాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మరి తరువాత వేరే స్కూల్కి వేస్తే వాళ్ళు కూడా రాసి పంపించారంట. మరి అడిగితే నీకు ఈ స్కూల్ కూడా పనికిరాదంట. ఫ్రెండ్స్ అడిగారంట, ఏరా స్కూల్కి పోవడం లేదంటే, నా జ్ఞానానికి ఈ స్కూల్ కూడా తరం కావంట అని చెప్పేసి అన్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి ప్రార్థన చేసింది, వాక్య క్రమంలో పెంచింది, దేవుని యందు భయభక్తులలో ఆ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ పెంచింది. దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానము చూసినట్లయితే, హల్లెలూయా, ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్క మరి వ్యక్తి కూడా, అనగా చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా మరి ఇప్పటికి కూడా ఈ బల్బ్ ఎవరు కనిపెట్టారంటే ఎవరు పేరు చెప్తారు? ఈ బల్బు ఎవరు దాన్ని కనిపెట్టారంటే థామస్ ఆల్వా ఎడిసన్ పేరు చెప్పవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిష్ప్రయోజకుడుగా స్కూలు వాళ్ళు ఎంచారు కానీ నా దేవుడు నిష్ప్రయోజకుడిగా ఎంచలేదు. నా దేవుడు ప్రయోజకుడుగా ఇక వ్యక్తిని ఎంచాడు. తల్లి యొక్క కన్నీటి ప్రార్థన మరి ఏమి చేసిందంటే, ఆ యొక్క దేవుని యొక్క వాక్య క్రమములో పెంచిన దానిని బట్టి ఆ యొక్క మరి థామస్ ఆల్వా ఎడిసన్ ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప శాస్త్రవేత్తగా మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నిక్
యూసిస్ చిక్ అని చెప్పేసి మరి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మీరు చూసింటారేమో. మరి ఆయన ఇక్కడ కర్నూలుకు కూడా మరి వచ్చినప్పుడు పాంప్లెట్స్ కూడా కొంచెం ఇక్కడ పంచడం జరిగింది. ఆయనకు 2 చేతులు లేవు, ఆయనకు మోకాళ్ళ వరకే ఆయనకు ఇదనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అటువంటి వ్యక్తి మరి దేనికైనా పనికి వస్తాడా? దేనికైనా పనికి వస్తాడా? 2 చేతులు లేవు, ఈ మోకాళ్ళ వరకే అనమాట. మోకాళ్ళ వరకు కూడా లేవు, వీడికి తొడలు కొంచెం. హల్లెలూయా, దేనికైనా పనికి వస్తాడా? ఎవరైనా వ్యక్తిని దేనికైనా సెలెక్ట్ చేస్తారా? దేనికైనా ఎలక్ట్ చేస్తారా? చెప్పండి, చేస్తారా? యాక్చువల్గా మనుషుల దృష్టిలో చూస్తే ఆ వ్యక్తి అన్ని దానిలకు అన్ఫిట్. ఎవరు చెప్పండి? ఆయన మనుషుల దృష్టిలో, అందరి దృష్టిలో ఎవరంట? అన్ఫిట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన ఎటువంటి వ్యక్తి తెలుసా? ప్రపంచంలోనే ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గుండెకి ఇచ్చినాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. మరి ఆ యొక్క వ్యక్తి అలా ఉన్నాడు కదా, ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తాడో తెలుసా మీకు? ఎంత బాగా ఈత కొడతాడో తెలుసా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అన్ని దానిలో గిన్నీస్ రికార్డే. హల్లెలూయా. ఒక నిష్ప్రయోజకుడు ఏం చేయబడ్డంటే అన్ని దాంట్లో కూడా మరి మరి ఆయన గొప్ప ప్రయోజకుడుగా, మరి గొప్ప వ్యక్తిగా, గిన్నీస్ రికార్డు చేసిన వ్యక్తిగా దేవుడు మరి ఆ యొక్క వ్యక్తిని మరి దీవించడం చూస్తుంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్ కదా. ట్రైనింగ్ కదా, దేవుని సన్నిధిలో మనము ట్రైనింగ్ పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. తల్లిదండ్రులు కుటుంబములో దేవుని యొక్క క్రమములో పిల్లలకి ఏం చేయాలంట? ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్ కదా. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఒకటి తీసుకుంటారు. ఏం తీసుకుంటారంటే, అయ్యా బాబు నీ సాక్ష్యాన్ని రాసి అంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నీవెట్లా రక్షణ పొందావు, ఎట్లా నీవు మారు మనసు పొందావు, నీవెట్లా నీ ప్రభువుని నువ్వు నమ్ముకున్నావు, ఇప్పుడు ప్రభు కొరకు ఏ విధంగా జీవించాలి ఉన్నావు అన్న సాక్ష్యాన్ని వాళ్ళు తీసుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్ కదా. ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ ఎక్కడంట? అమ్మా నాన్నలతోనే ఆ ట్రైనింగ్ ప్రారంభమేది ఉంది. అమ్మా నాన్నలతో ట్రైనింగ్ చేయబడి అమ్మా నాన్నల ద్వారా మరి చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదిగిన బిడ్డ ఎక్కడికి పోయిన ఎట్లుంటాడంట? సక్సెస్ఫుల్ లైఫ్. హల్లెలూయా, విజయవంతమైన జీవితము మరి దేవుడు అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అందును బట్టి మీ పిల్లలకు మీరేం చేయాలంట? మీ ఇంట్లోనే చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మీరేం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభువులో ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో అన్ని విషయంలో ఏం చేయాలంట? ట్రైనింగ్ ఇస్తే హల్లెలూయా మీ పిల్లలు నిష్ప్రయోజకులుగా వేరే వాళ్ళు ఎంచుతూ ఉన్నారేమో, నా దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే గొప్ప ప్రయోజకులుగా చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి 5వది మనం చూస్తూ ఉంటున్నాం, డిసిప్లైన్. డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ. ఏం చెప్పండి? క్రమశిక్షణ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మన పిల్లలకి బాగా చికెను, మటను, గిట్టను, హల్లెలూయా మంచి ఆహారాన్ని మనము పెట్టడము తప్పేమీ కాదు. హల్లెలూయా, వారికి మంచి ఫెసిలిటీస్ చేయడము తప్పేమీ కాదు. ఎందుకంటే వాళ్ళు హోదాకు తగినట్లుగా మరి పిల్లలకు చేసేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అయితే వీటి అన్నిటికంటే ఎక్కువగా పిల్లలకు ఏం కావాలంటమ్మా? అయ్యా క్రమశిక్షణ అనేది కావాలి. ఏం కావాలి చెప్పండి? క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకపోతే హల్లెలూయా ఏమొస్తుందంటే వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. క్రమశిక్షణ లేకపోతే ఏమవుతుందంట? వాళ్ళు వదురుబోతులు అవుతారంట. ఏమవుతారు? వదురుబోతులు అవుతారంట, పొగురుబోతులు అవుతారంట.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మూర్ఖులుగా అవుతారంట, అవిధేయులుగా అవుతారంట, తిరుగుబాటు చేసేవాళ్ళుగా వారు అవుతారు కదా. నీవు మంచి ఆహారం పెట్టేది సంతోషమే, మీకు కలిగిన స్తోమత బట్టి స్టేటస్ను బట్టి వాళ్ళకు మంచి ఫెసిలిటీ ఇవ్వడము మంచిదే. కానీ అయితే క్రమశిక్షణలో పెంచకపోతే పిల్లలు ఏమవుతారంట, వారు వదురుబోతులు అవుతారు, తిరుగుబోతులు అవుతారు. మరి మూర్ఖులుగా అవిధేయులుగా వాళ్ళు మరి తయారయ్యేవారుగా మరి ఉంటారు. అందుకనే మన పిల్లలకి ఏం కావాలి చెప్పండి? డిసిప్లైన్ అనేది కావాలి. హల్లెలూయా కదా. కుమారుని ప్రేమించే తండ్రి, కుమారుని ప్రేమించే తల్లి ఏం చేస్తుందంట? కుమారుని శిక్షిస్తుంది. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఓ రాబా ఖాతారా బాబా 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 బాబా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కుమారుడా, నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి కూడా దండించును. హల్లెలూయా. ఇక చూడండి, ప్రభువు తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడంట? శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడంట చెప్పండి? దండిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. వాడు ఏం తప్పు చేసినా కూడా వానికి నా కొడుకే, నా కూతురే, ఉన్నీలే, పిల్లోడు కదా. ఎవరు కదా? పిల్లోడు కదా. హల్లెలూయా. చిన్న తప్పు చెప్పినప్పుడు పిల్లోడు కదా అని చెప్పేసి వారిని వదిలిపెడితే వాడు రేపు పొద్దున ఏమైపోతాడంట? ఒక గజ దొంగ అవుతాడు, లేకుంటే ఒక వ్యభిచారి అవుతాడు, ఒక దుర్మార్గుడు అవుతాడు. అయితే నీవు నిజముగా నీ కుమారుని నువ్వు ప్రేమిస్తా ఉంటే నీ కుమారుడు చేసిన తప్పును బట్టి, హల్లెలూయా, ఊరికే శిక్షించకూడదు. ఊరికే దడ్డిస్తే ఏమైపోతుందంటే మా డాడీకి మెంటల్ వచ్చింది, మా మమ్మీకి మెంటల్ వచ్చింది అనుకుంటారు. హల్లెలూయా. మన పిల్లలు తప్పు చేసినప్పుడు, హల్లెలూయా, వారిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంట? వాళ్ళని శిక్షించాలి, వారిని ఏం చేయాలంట? దండించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనము చూస్తాము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 13:24. బెత్తము వాడుని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, బెత్తము వాడని తండ్రి కుమారునికి ఎవరంటారండి చెప్పండి? విరోధి. కుమారునికి విరోధి. హల్లెలూయా. నీవు నీ కుమారుడు తప్పు చేసినప్పుడు, నీ కుమార్తె తప్పు చేసినప్పుడు నీవు బెత్తము వాడకపోతే నీ కుమారుడు నీ కుమార్తె ఏమైపోతారు? నీకు శత్రువులు అయిపోతారు. ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. అయితే కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. హల్లెలూయా కదా. మొక్కాయి వంగనిది మానయ్య వంగుతుందా చెప్పండి? మొక్కాయి వంగని మానయ్య వంగుతుందా? మానయ్య వంగకపోతే ఇరిగిపోతుంది. హల్లెలూయా. మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? దాన్ని ఏ విధముగా అయినా సెట్ చేయొచ్చు. హల్లెలూయా. అందుకనే కుమారుని ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? వారిని శిక్షించును. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి కదా. తల్లిదండ్రులు ఏం చేయాలంట? పిల్లలు తప్పు చేసినప్పుడు బెత్తము వారికి వాడాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేకపోతే మరి
కాడికి అలవాటు కాని కోడే కదా, అదేమంట, దెబ్బలకు లోబడినట్లుగా మరి ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఒక పాట ఉంది, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు దినట్లుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన వద్దులండి, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూద్దాం మరి ఇదే సామెతల గ్రంథం 19:18. సామెతలు 19:18 వచనాన్ని మనం చదువుకుందాం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. చూడండి, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. అయితే వాడు చావవలనని కోరవద్దు. హల్లెలూయా కదా. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. బెత్తం వాడని తండ్రి కుమారుని విరోధి. అందుకని వాడు ఏం చేయాలి, బెత్తం వాడాలంటే వాతలు పడి వాడు సావాలన్నట్లు కొట్టేది కాదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. హల్లెలూయా కదా. ప్రేమించిన తండ్రి కుమారుని శిక్షిస్తాడు. హల్లెలూయా. శిక్షించిన తర్వాత వాని బెత్తంతో కొట్టిన తర్వాత ఏమవుతుంది తెలుసా? నాకు తెలుసు, పాస్టమ్మ తెలుసు. చిన్నప్పుడు షాలును మరి బ్లెస్సీని కొట్టింది నాకేం గుర్తులేదు, కానీ షాలును కొడితే వాతలు పడేవి. హల్లెలూయా. వానికి అప్పుడు 4 ఏండ్లే వానికి, భలే కోపం ఉండేది నాకు. హల్లెలూయా. ఇది కొట్టిన తర్వాత చాలా బాధపడేవాడిని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. తర్వాత ఇంకా వానికి ఏట్లు పడలేదు, ఎందుకంటే ఒక్కసారికి సెట్ అయిపోయినాడు అంతే. అప్పటి నుంచి సెట్ అయ్యాడు, ఇంక సెట్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నా వాళ్ళ మమ్మీ సెట్ చేసుకుంటూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఫుల్గా సెట్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన పిల్లలు మనం ఎంత పెంచినా ఒక యుక్త వయసుకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే యవనస్తులను సాతాను శోధిస్తాడో లేదు చెప్పండి, శోధిస్తాడు. అయితే తల్లిదండ్రులు ఏం చేయాలంట, వారికి వాక్యము చేత వారిని శిక్షించాలి. వారిని ఏం చేయాలా, దండించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వారిని క్రమపరిచేవాడుగా మరి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పిల్లలని చావాలని చెప్పేసి వాళ్ళని మనము కొట్టకూడదు. హల్లెలూయా. అందుకనే తల్లిదండ్రులైన వారు, అమ్మ నేను చెప్తున్నాను, మీ పిల్లలు ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ మీరు కనిపెట్టిన వారుగా మరి ఉండాలి. ఎందుకంటే యవ్వన కాలంలో దుష్టుడు వారిలో ఎటువంటి ఆలోచన తెచ్చి పెడతాడో. హల్లెలూయా. ఇప్పట్లో ఇన్స్టాగ్రాములు వచ్చేసాయి. అది ఇన్స్టాగ్రాములో మరి వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లోనే లవ్లు స్టార్ట్ అవుతా ఉన్నాయి. హల్లెలూయా. వాడెవడో ఈ పిల్ల ఎవరో, ఎంత భయంకరమండి. అయ్యో నిన్ను నేను విడిచిపెట్టి ఉండలేను అంటే, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, ఎక్కడ రావాలి చెప్పు, పలానా చోటుకి వెళ్ళిపోదాం, జంప్. ఎంత భయంకరమైన కథలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే తల్లిదండ్రులారా, మీరు మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఏం చేయాలంటే మీ పిల్లలను మీరు కనిపెట్టేవాళ్ళుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనిపెట్టాలి. మరి వాళ్ళు సెల్ ఫోన్స్ చెక్ చేయాలి. ఏం చేయాలి, ఇప్పుడు అందరు సెల్ ఫోన్లు అందరికి ఇచ్చేసినారు అనమాట. ఓ ఏం చేస్తున్నారు పాపం, చదువురాని తల్లిదండ్రులకి ఏం చేస్తా, అది ఏం గేమ్ ఆడుతున్నారా వీళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఎక్కడికి పోయే అవసరం లేదు, ఈ సెల్ ఫోన్తోనే లోకమంతా తిరిగేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మన పిల్లలకు దేవుని వాక్యము ఉంది కాబట్టి మన పిల్లలు పాపములో పడడానికి అవకాశం లేదు. అయితే దేవుని వాక్యములో లేని బిడలు ఏ విధంగా ఉంటారంటే పప్పులో కాలేసేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మీ పిల్లలను మీరు ఏం చేయాలంట, జాగ్రత్తగా సెల్ ఫోన్లను మీరు పరీక్షిస్తూ మరి ఉండాలి, చూస్తూ ఉండాలి. ఇదేమిదే అడగాల. హల్లెలూయా. లేకుంటే వాళ్ళకు భయం రాదు. ఇంకోటి ఏమంటే దేవుని వాక్యంతో వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని మనం సెట్ చేసేవాళ్ళుగా
మనం ఉండాలి. ఎందుకంటే అన్యజనులకు దేవుని వాక్యము లేదు, అయితే మనకు దేవుని వాక్యం ఉంది. కాబట్టి దేవుని వాక్యము చేత మన పిల్లలను మనం ఏం చేయగలమంటే సెట్ చేయగలము. అందుకనే 119వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేత అని 119వ కీర్తనలో మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి చూడాలనుకుంటున్నారా? రైట్. 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. యవనస్తులకి ఏం చెప్పాలా? మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఏం చెప్పాలా? ఇప్పుడు టీనేజ్లో వస్తేనే అయిపోయింది. 13 అంటే 13, టీన్ అంటే టీనేజ్లో పడితేనే మన వాళ్ళు ఆ ఏజ్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మీరు ఉండండి. తల్లిదండ్రులారా మీరు ఎట్లుండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు మన పిల్లలను మోసము చేయకుండా, మన పిల్లలను వంచకుండా ఉండాలంటే వాళ్ళని వాక్యముతో మీరు పెంచాలి. హల్లెలూయా. లోకానికి ఎట్లా దూరమై ఉండాలో పెంచాలి. లోకం ఏ విధంగా చెడిపోతూ ఉందో, అయితే మన బిడ్డలు చెడిపోకుండా ఉండడానికి దేవుని వాక్యం చేత మనం పెంచినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, క్రమశిక్షణలో మనం పెంచినప్పుడు మన పిల్లలు తప్పిపోయే ప్రసక్తే మరి ఉండదు. హల్లెలూయా. ఈ సమయంలో సామెతలు 23వ అధ్యాయము 13-14 వచనాలు. సామెతలు 23. నీ బాలురను శిక్షించుట మానుకొనకము. నీ బాలురను శిక్షించుట శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. హల్లెలూయా. తల్లిదండ్రులారా, ఓ మదర్ చేసుకొచ్చిన నా మదర్లారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుందంటే నీ బాలురను లేదా నీ బాలికలను, హల్లెలూయా, ఆడపిల్లలనే కానీ మగపిల్లలనే కానీ ఏం చేయాలంట? శిక్షించుట మానుకము. అంటే తప్పు చేసినప్పుడు ఊరికొరికి శిక్షించడం మానుకం అని చెప్పేసి యాదవుడు 7 పూటలు మాట్లాడుతూ, ఒకవేళ వారు సరిగా జీవితాన్ని సరి చేసుకున్న కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే, సరి చేసుకున్నప్పటికీ కూడా నువ్వు అప్పుడు అట్లుంటివిలే, నువ్వు ఇట్లుంటివిలే అని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తారంటే కోపము చేసి రెచ్చగొడుతూ మరి ఉంటారు. హల్లెలూయా. వారు మార్పు చెందినప్పుడు మీరేం చేయాలి? వారిని క్షమించి వదిలిపెట్టేసేయాలి, కానీ పాతవి రోతవాన్ని పైకి ఎత్తుకోకూడదు. హల్లెలూయా. నీ బాలులను లేదా బాలికను శిక్షించుట మానుకు. బెత్తముతో వాని కొట్టిన యెడల వాడు చావకుండును. బెత్తంతో కొడితే ఏం కాడంటే వాడు చావడు. దేవుని వాక్యం చెప్తుంది, బెత్తంతో కొడితే వాడు చావడు. హల్లెలూయా. అంటే బెత్తం ఎట్లుంటే సురుక్కు వస్తుంది, కానీ అది సచ్చేత అట్లా ఉండదు. బెత్తం ఎట్లుంటుంది? సురుక్కు. బెత్తం అంటే జస్ట్ ఇట్లా పల్సాగా వచ్చి పొడుగు ఉంటుంది, వేసుకొస్తా సర్ర అంటూ ఉంటుంది అంతే. హల్లెలూయా. దాంట్లో ఏం సావరు, వేసి కట్టెతో కొడితే వస్తాడు. హల్లెలూయా. అందుకని కట్టెలతో కొట్టొద్దండి. కొంతమంది కోపం వస్తే ఏదంటా తీసుకుని విసిరేస్తుంటారు, అట్లా కాదు. హల్లెలూయా. వాడు చావకుండాను. బెత్తముతో వాని కొట్టిన యెడల పాతాళంలోకి పోకుండా, ఎక్కడికి పోకుండా చెప్పండి? పాతాళంలోకి పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదవు. నీ పిల్లలు పాతాళానికి పోవాలా? ఎంతకి ఇష్టమో, ఎంతమందికి ఇష్టమో మా పిల్లలు పాతాళానికి పోవాలని? హల్లెలూయా కదా. నరకానికి పోవాలని ఎంతమందికి ఇష్టమో? ఎవరికి ఇష్టమా? ఎవరికి లేదు. హల్లెలూయా. చూడండి, మన పిల్లలు పాతాళానికి పోవాలంటే ఎవరు కారకులు? మనమే కారకులు అవుతాం. ఎందుకంటే వాళ్ళను క్రమశిక్షణలో మనం పెంచకుండా, వారికి బెత్తము వాడకుండా ఉంటే ఏం జరుగుతుంది? మన పిల్లలను పాతాళానికి పంపించేవారుగా ఉంటాము. అయితే బెత్తము వాడితే నువ్వు ఏం చేస్తున్నావంట?
పాతాళంలో పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. హల్లెలూయా. మన పిల్లలు నరకానికి పోకుండా తప్పించాలి. ఇప్పుడు నీలే అండి, చిన్న పిల్లోడు కదా, వానికి వయసు వచ్చింది కదా, తెలియక తప్పు చేసినాడులే అండి అని సర్దిపుచ్చుకుంటే నువ్వేం చేస్తున్నావంటే వాడు పోయేది కాదు, నీవు కూడా పాతాళానికి రెడీ అయిపోయినావు. లోకానికి మనం ఎప్పుడు కూడా ఏం కాకూడదంట, కాంప్రమైజ్. ఏం కాకూడదు చెప్పండి? కాంప్రమైజ్ అంటే లోకముతో మనము రాజీ పడని జీవితాన్ని మన జీవితంలో మనం కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. చివరిదిగా మరి సామెతలు 29వ అధ్యాయము, సామెతలు 29వ అధ్యాయము 15 నుంచి 17వ వచనం వరకు మనము చదువుకుందాం. బెత్తమును గద్దింపును, చూడండి జాగ్రత్త వినండి, బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. ఏం కలగజేస్తాయంట? బెత్తమును గద్దింపును ఏం కలగజేస్తాయమ్మా? జ్ఞానము. జ్ఞానమును కలగజేయును. అదుపులేని బాలుడు, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. తన తల్లికి ఏం చేస్తాడంట? అవమానము తెస్తాడు. అదుపులే లేని బాలుడే కానీ బాలికలే కానీ తన తల్లికి కానీ తండ్రికి కానీ ఏం తెచ్చేవాళ్ళుగా ఉంటారంట? అవమానము. ఆ తల్లిదండ్రులుగా ఉంటున్న మనకు అవమానము రాకుండా ఉండాలంటే ఏం చేయాలంట? వాళ్ళకి జ్ఞానము ఇవ్వాలి. ఏది జ్ఞానము ఇస్తుందంటే బెత్తమును గద్దింపును. హల్లెలూయా. ఏమంట వాళ్ళకి జ్ఞానం ఇచ్చేదేం చెప్పండి? బెత్తమును గద్దింపును వాళ్ళకి ఏమిస్తుందంట కదా. కొంతమంది అంటారు కదా, దేవుని కంటే దెబ్బే గురువు అంటారు. ఏమంటారు చెప్పండి? దేవుని కంటే ఏదంట? దెబ్బే గురువు అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, సార్ మంచి మాటలతో చెప్తే ఆవిడ ఒప్పుకోలేదు సార్. పోలీసులు అంటారు, వానికి 2 ఏట్లు పడితేనే అని చెప్పేస్తారు సార్ అని. హల్లెలూయా. మంచి మాటలు కుదరదు దాన్ని. హల్లెలూయా. దేవుని కంటే దెబ్బే గురువు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలకు బెత్త మీదంట దేవుని వాక్యము కదా. వయసులో వచ్చిన వాళ్ళు కూడా కొడతారా? చిన్నపిల్లలకైతే కొడతారు. ఒక 15 ఏళ్ళ వరకు కొడతారు. 18 ఏళ్ళ వరకు కొడితే కొట్టవచ్చు. తర్వాత కొట్టేకి అవుతుందా కొట్టేకి? కాదు. కొడితే ఏం చేస్తారు? కొట్టేకపోతే కొడతామని అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బెత్తము దండించడం ఏమంటే దేవుని వాక్యము అది బెత్తము లాంటిది. హల్లెలూయా. అది జ్ఞానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఏం చెప్పండి? అది జ్ఞానమునకు మూలము. మన పిల్లలకి ఏం చేయాలంట? జ్ఞానాన్ని ఇవ్వాలి. నా కుమారుడా ఈ విధంగా చేయడం మంచిది కాదు, నా కుమార్తె నీ విధంగా చేయడం మంచిది కాదు, ఈ విధముగా నీ ప్రవర్తించడం మంచిది కాదు, ఇది దేవుని నామానికి అవమానము అని వారిని దేవుని వాక్యం గద్దించినప్పుడు వారు ఏం చేయబడతారంట? వారి సరి చేయబడేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 6వదిగా మనం చూసుకుంటున్నాము నేచర్. నేచర్ అంటే స్వభావము. ఏం చెప్పండి? నేచర్ అంటే ఏంటి? స్వభావము. హల్లెలూయా. కొంతమంది స్వభావాలు ఎట్లుంటాయి? ఏ చిన్నదానికైనా వాళ్ళు తట్టుకోలేరు. హల్లెలూయా. అంటే పాస్ అయినా ఒక రకంగా ఉంటారు, ఫెయిల్ అయినా ఇంకొక రకంగా ఉంటారు. హల్లెలూయా. ఫెయిల్ అయిపోతే ఏం చేసుకోవాలనుకుంటారు? చచ్చిపోవాలనుకుంటారు. ఏమైపోయా? ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. ఆత్మహత్యతో నీవు పాస్ అయిపోతావా? ఆత్మహత్యతో నీవు పాస్ అయిపోతావా? హలో. చచ్చిపోతే పాస్ అయిపోతావా? నీకు అప్పులు ఉన్నాయని నువ్వు చచ్చిపోతే అప్పులు తీరిపోతాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే చనిపోవడము అది పాస్ అవడం కాదు కానీ, అది పరిష్కారము కాదు కానీ, హల్లెలూయా, నిలబడి నీవు పరీక్ష రాసే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరీక్షల్లో నీవు ఖచ్చితంగా ఏం చేస్తావు? నీ విజయాన్ని పొందే వ్యక్తిగా
నీవు ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, అమ్మ నాయనలు చిన్నప్పటి నుంచే ఎంత అల్లారు ముద్దుగా మరి పెంచింటారు కదా, 15 ఏళ్ళు 20 ఏళ్ళు మరి పెంచినాక మళ్ళా ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఆ పిల్లలు మళ్ళా రాగలరా తల్లిదండ్రుల దగ్గరికి? రాలేరు. దాన్ని బట్టి మరి ఈ యొక్క స్వభావం ఏం చేయబడాలంట? మార్చబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, పిరికితనం అనేది దేవుని బిడ్డలకు ఉండకూడదు. పిరికితనంతో పారిపోయేవాళ్ళుగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని వైపు చూస్తూ ముందుకు సాగేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, యవనస్తులు తప్పకుండా ఏమవుతారంట? త్రొట్టిల్లుతారు. ఏమవుతారు? తొట్టిల్లుతారని దేవుని వాక్యం మరి సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. త్రొట్టిల్లడం గొప్ప సంగతి కాదు, కానీ అయితే పైకి లేవడం గొప్ప సంగతి. హల్లెలూయా. పడిపోవడము గొప్ప సంగతి కాదు, కానీ తిరిగి లేయడము జయము పొందిన వ్యక్తిగా మరి ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, సమస్యకు మరి పరిష్కారం లేదనే క్వశ్చనే లేదు, కానీ అయితే పరిష్కారము ఎవరంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, పిల్లల యొక్క స్వభావాలను మనం ఏం చేయాలంట? అర్థము మనము చేసుకోవాలి. పిల్లలను కూడా మనం ఏం చేయాలంటే వారిని మనం ధైర్యపరిచేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు, మా షాలు చెప్తాడనమాట, మరి మా చదువుకోవడానికి కావడం లేదని చైతన్యలో అని పిల్లలు చెప్తే చదువుకోవడానికి కాకుండా అంత డబ్బులు పెట్టినాం, పైనుంచి దూకి సావురా అన్నారంట. వాడేం చేసినాడు? కషాలు పైకెక్కి పైనుంచి దూకి చనిపోయాడు. కారణం ఏమంటే తల్లిదండ్రుల మాట ఏ విధంగా ఉందంటే అది శాపంగా అది మారిపోయింది. ఎప్పుడు కూడా మన పిల్లల్ని మనం ఆ విధంగా మాట్లాడకూడదు. మరి ఫెయిల్ అవ్వడము అది ఎండు కాదు, జీవితానికి ఎండ, అది జీవితానికి ఎండు కాదు. దేవుడు కృప ఆయన బిడ్డలను ఏ విధంగానైనా ఏం చేయగలదంట? పైకి లేపగలిగిన శక్తి ఉంది. కాబట్టి హల్లెలూయా, మన పిల్లల యొక్క స్వభావాలను మనం ఏం చేయాలంట? బలపరిచేవాళ్ళుగా మనం ఉండాలి. వారి మనోభావాలు దెబ్బతినకుండా మనం ఏం చేయాలంట? కాపాడేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఇచ్చేవారుగా ఉంటే పనికి మాలోడు కూడా ఏమైపోతాడంట? ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ ఎదిగాడా లేదా? యూజిసిక్ ఆయన ఎదిగాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా బతికే ఉన్నాడు ఆయన. నిక్ యూజిసిక్ ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. మన కర్నూలుకి ప్రాంతానికి మరి రావడం జరిగింది. హల్లెలూయా. మేమైతే లైవ్లో చూసాం, ఇక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఒక 4-5 నెలల క్రితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి 7వదిగా లాస్ట్ అండ్ ఫైనల్. హల్లెలూయా, మోడలింగ్ విత్ ఇంటిగ్రిటీ. మోడలింగ్ విత్ ఇంటిగ్రిటీ అంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎట్లా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎట్లుండాలి చెప్పండి? మాదిరిగా మరి ఉండాలి. హల్లెలూయా. పిల్లలకు ఉన్న 2 కళ్ళతో జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. పిల్లలకున్న 2 కళ్ళతో వాళ్ళు ఏం చేస్తుంటారంట? తల్లిదండ్రులను చూస్తూ ఉంటారంట. హల్లెలూయా. ఏమి మా నాయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమి మా అమ్మ ఇట్లా మాట్లాడుతుంది, ఏమి మా నాయన మా అమ్మ ఎందుకు మరి ఏమి ఇట్లా కొట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు గమనిస్తూ మరి ఉంటారు. హల్లెలూయా. కదా, తల్లిదండ్రులు పిల్లలకు ఏ విధంగా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. ప్రేమలో మాదిరిగా మరి ఉండాలి. మాలాంటి డాడీ ఎవరికి లేడు అని చెప్పే సాక్ష్యం ఉండాలి. మాలాంటి మమ్మీ ఎవరికి కూడా లేరు, ఇట్లాంటి మమ్మీ డాడీ కలిగి ఉండడము మాకు గొప్ప ఆశీర్వాదం చెప్పే పిల్లలుగా ఉండాలి. అంటే తల్లిదండ్రుల యొక్క మాదిరి ఎట్లుండాలంటే యథార్థంగా మరి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. తల్లిదండ్రుల మాదిరి ఏ విధంగా ఉండాలి చెప్పండి? యథార్థంగా మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
పిల్లలని మరి దేవుని ప్రేమతో వాళ్ళని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, తల్లిదండ్రులు పిల్లలు చూసినప్పుడు మరి మా నాయన ఇట్లా, మా అమ్మ ఇట్లా అని ఇతరులకు చెప్పుకునేటట్లుగా ఉండకూడదు. మా నాయన ఇంత మంచోడు, మా మమ్మీ ఇంత మంచిదని చెప్పేవారుగా మరి ఉండాలి. మా ఇంట్లో ఏమి లేదు, మా ఇంట్లో కొట్లాట్లే లేవు. మా ఇంట్లో ఏం లేదు, మాకు కొట్లాట్లే లేవు. మా ఇంట్లో ఎప్పుడు సమాధానమే. కదా, మొన్న మరి సిల్వర్ జూబ్లీ మరి వెడ్డింగ్ యానివర్సరీలో మేము సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, 25 ఏళ్ళ వైవాహిక జీవితంలో మా ఇంట్లో గొడవలు లేవు. ఎందుకంటే సైతాన్ గాడు మా ఇంట్లో లేడు, పాస్టంలో లేడు, నాలో లేడు. అందుకని యేసయ్య మాలో ఉన్నాడు కాబట్టి మాలో గొడవలు లేవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పటికీ ఏమన్నా ఉంటే పాస్టర్కు ఏదైనా ఇష్టం కాని విషయం ఏదన్నా మరి నాకు చెప్పింది అనుకోండి, నేను చెప్తాను సర్లే అమ్మాయి వద్దులే అని చెప్పేసి అంటాను. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుందంట, అక్కడ ఏమవుతుంది, సమస్యకు పరిష్కారం. ఆమెకు ఇష్టం లేనిది ఏమైనా చెప్తగినా సర్లేండి అని చెప్పేసి ఆమె అంటుంది. కొన్నిసార్లు ఏముంటాయంటే ఒకసారి ఆమె అనుకుని ఉంటుంది, ఒకసారి నేను అనుకుంటాను. ఏమంటే ఆమె అంటుంది, అవునండి నేను కూడా ఇట్లా అనుకున్నానండి అని చెప్పేసి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని చెప్పేసి. కదా, కొన్ని విషయాలు కొంతమందికి సహాయం చేసే విషయంలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ విధంగా భార్యాభర్తల మధ్యలో ఏముండాలంట, ఏక మనస్సు మరి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ మరి ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లల మీద పనిచేసేదిగా మరి ఉంటా ఉంది. ఎప్పుడు తల్లిదండ్రుల దుష్ప్రవర్తన పిల్లల మీద పనిచేస్తుందో తల్లిదండ్రులను పిల్లలను గద్దించడానికి అధికారాన్ని కోల్పోతారు. హల్లెలూయా. ఏరా నువ్వు ఇట్లా చేస్తున్నావంటే వాళ్ళు ఏమంటారు, నీవేం చేసిండు చెప్పు, నీవు అట్లా లేవా. హల్లెలూయా. చాలా కాలం కిందట ఒక సహోదరి వచ్చి ఏడుస్తూ ఉంది, ముసలామా. హల్లెలూయా. కూతురు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉందంట. ఎందుకంటే ఆమె చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితిని బట్టి అనిపించుకోలేక తప్పలేదు, తప్పుదారి పట్టక తప్పలేదు, ఏడుస్తూ ఉంది. దానికి కారణం ఏమంట, ఆ తల్లి యొక్క జీవితము సరిగా లేదు కాబట్టి ఆ యొక్క అమ్మాయి యొక్క జీవితం కూడా ఏమైపోయిందంటే అర్ధాంతరంగా అయిపోయింది. ఎంత భయంకరం చూడండి. అందుకనే తల్లిదండ్రులారా, పిల్లలకు మీరు ఎట్లుండాలంటే మాదిరిగా మీరు ఉండండి. హల్లెలూయా. భార్యలు ఏం చేయాలంటే భర్తలు జీవితాలు బాగలేనట్లయితే కన్నీటితో ప్రార్థన చేయండి, వాళ్ళను దేవుని ప్రేమతో ప్రేమించండి. దేవుడు వారి జీవితాలు దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. పిల్లల జీవితాలు బాగలేవా, వాక్యం చెప్పండి, కన్నీటితో ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ పిల్లల జీవితాలను మార్చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కన్నీటి ప్రార్థనలు ఎప్పటికీ కూడా ఏం కావంట, వ్యర్థము కావు. కదా, మదర్ యొక్క కన్నీరు ఎప్పటికి కూడా వ్యర్థం కాదు. తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఎప్పటికి కూడా అది వ్యర్థము కానే కాదు. మా అన్నయ్య అంటాడు, మేమందరూ ఈ విధంగా ఉండడానికి కారణము మా తల్లి కథానాయకురాలు అంటాడు. హల్లెలూయా. కదా, మా అమ్మ మంచి ప్రార్థన పరురాలు. హల్లెలూయా. ఎంత ప్రేమించేదంటే అంత ప్రేమించేది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే తట్టుకోలేదాక మా తల్లి. హల్లెలూయా. ఆహారం లేదంటే లేదు, ఈమె వండుకొని క్యారియర్ కట్టుకుని తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేది అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మందిరంలో పాస్టర్కి బాగలేదంటే వాళ్ళు ఊరికి ఉండేది కాదు. అయ్యో బాగలేదని చెప్పేసి మా నాన్న బ్యాంకుకి బైక్లో వెళ్ళిపోతే మా అమ్మగారు వెళ్ళిపోయి ఆడ కసులు కొట్టి బండలు కడిగేసి బట్టలు ఉతికి వచ్చేది. ఆ పాస్టర్ గారు అనేవారు, మరి అమ్మా నీవు సామాన్యురాలు కాదు, ఒక మేనేజర్ భార్య నీ విధంగా చేయకూడదంటే మా అమ్మ చెప్పేది, అయ్యా
ఆఫ్టర్ ఆల్ నేను ఒక బ్యాంక్ మేనేజర్ భార్య, మీరు భూపరలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవకులు, మీకు చేయడము దేవునికి చేసినట్లు అని చెప్పేది. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక కదా. మాటలతో సరిపెట్టుకునేది కాదు, కానీ క్రియల మూలకముగా మరి ఆమె చేసేదిగా మరి ఉంటుంది. ఆమె మాదిరి జీవితమే, ఆమె ప్రార్థన జీవితమే మరి మా కుటుంబాన్ని అద్భుత రీతిగా దేవుడు కట్టడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే మీరు కూడా యథార్థంగా కన్నిటితో ప్రార్థన చేయండి. మీ కుటుంబాలను దేవుడు తప్పకుండా ఆయన కడతాడు. మీ భర్తల జీవితాలు కడతాడు, మీ భార్యల జీవితాన్ని కడతాడు, మీ పిల్లల జీవితాన్ని కడతాడు. వారి భవిష్యత్తులను దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతలు 10వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 9వ వచనం. యథార్థముగా అనుసరించువాడు, నిర్భయముగా యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. హల్లెలూయా. సామెతలు 11:3. సామెతలు 11వ అధ్యాయం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. యథార్థవంతుల యథార్థత ఏం చేస్తుందమ్మా? వారికి త్రోవను చూపించును. తర్వాత కీర్తనలు 37:18. కీర్తనలు 37:18. 7:18వ వచనం. నిర్దోషుల చర్యలను చదవండి. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. యెహోవా ఏం చేస్తున్నాడంట? గుర్తిస్తూ మరి ఉన్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. సదాకాలం ఏమైతుందంట? నిలిచేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అందుకనే మదర్స్ అండ్ ఫాదర్స్, హల్లెలూయా, తల్లులారా తండ్రులారా, మీ పిల్లలకు మీరు ఏ విధంగా జీవించాలంట? మాదిరికరంగా జీవించాలి. మీ పిల్లలు పాడైపోతున్నారంటే తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద చాలా 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 పనిచేసేదిగా మరి ఉంటా ఉంది. హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి మనం అంటున్నాం కదా. ప్రతి ఒక్క తల్లి ఏ విధంగా ఉండాలంట? సంతోషంగా ఉండాలి. అంటే మదర్స్ డేని సంతోషంగా చేసుకోవాలంటే హల్లెలూయా ఏం కలిగి ఉండాలంట? పిల్లలను క్రమంగా పెంచినప్పుడు ఆ పిల్లల పట్ల ఎప్పుడు తల్లి సంతోషిస్తుందో, తండ్రి సంతోషిస్తుందో, అదే రోజు ఏదంట నిజమైన మదర్స్ డే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాం కదా, తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలకు ఎట్లుండాలంట? అందుబాటులో ఉండాలి, అనుకూలంగా మరి ఉండాలి. రెండవదిగా మనం చూస్తున్నాము వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్, అంటే వాళ్ళతో కలిసి ఫ్రెండ్స్ లాగా మరి ఉండాలి. కలిసి ఉంటేనే వాళ్ళ మనోభావాలు మనతో చెప్పుకునేవారుగా మరి ఉంటారు. మూడవదిగా చూస్తున్నాము వారికి టీచింగ్, అంటే వారికి దేవుని గురించిన జ్ఞానము ఇచ్చేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే వాళ్ళని ఏం చేయాలంట? మరి చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తుల్లో వాళ్ళని ట్రైనప్ చేసేవాళ్ళుగా మనం ఉండాలి. ఐదవది మనం చూస్తున్నాం వాళ్ళని డిసిప్లైన్, అంటే క్రమశిక్షణలో వారిని మనము నడిపించాలి. మరి ఆరోదిగా చూస్తుంటున్నాం వాళ్ళ యొక్క స్వభావాలు దెబ్బ తినకుండా వారికి ఎంకరేజ్ చేసేవాళ్ళుగా, ప్రోత్సహించేవారుగా, మరి వారికి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్లో వారిని నడిపించేవాళ్ళుగా మరి ఉండాలి. ఏడవది చివరిది ఏమంట? మోడలింగ్ విత్ ఇంటిగ్రిటీ. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు పిల్లలకు ఎట్లా ఉండాలంటమ్మా? అయ్యా మాదిరికరంగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఈరోజు మరి ఇక విషయాలను మరి భక్తిగల తల్లిదండ్రులకు ఉండవలసిన లక్షణాలు మరి 7 మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ లక్షణాలలో ఏదైనా ఒక లక్షణం మీరు కోల్పోయినట్లయితే ఆ లక్షణాన్ని మరి దానిని కలిగి జీవించి మన బిడలను ఇంకా దేవుని యొక్క క్రమంలో పంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.
ప్రతి ఒక్కరిని కూడా హ్యాపీ మదర్స్గా దేవుడు ఉంచునుగాక, హ్యాపీ ఫాదర్స్గా ఉంచునుగాక, కుటుంబం అంతా హ్యాపీగా ఉండలాగున దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా. విష్ యూ హ్యాపీ మదర్స్ డే ఆల్ ఆఫ్ యూ. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, గణపరుస్తుంటున్నాను. అవునాయనా, మదర్స్ డే చేసుకుంటున్నారు కానీ అనేక మంది తల్లుల్లో సంతోషం లేదు. కొడుకులు చూడలేని దుర్భరమైన పరిస్థితులు. కొంతమంది కొడుకులు నాయన పిల్లలని ప్రభువా, తల్లులను ప్రభు బయటికి వేసిన పరిస్థితులు. ప్రభువా, రకరకాలమైన వేదనలు, బాధలు ప్రభువా చెప్పుకోలేని ఉన్నావయ్యా. అవన్నీ వింటా ఉంటే ప్రభువా హృదయం తరుక్కోపోతుంది. చిన్నప్పటి నుంచి పిల్లలను పెంచి పెద్దగా చేసినప్పుడు తల్లిదండ్రులు త్రోసి వేసిన పిల్లలు ప్రభువా తండ్రి, మా పిల్లలు ఆ విధంగా ఉండకూడదయ్యా. మా పిల్లలని వాక్య క్రమములో ప్రభు పెరగాలి, దైవభక్తిలో పెరగాలయ్యా. సంఘములో ఉంటున్న ప్రతి ఒక్క కుమారుడు, ప్రతి ఒక్క కుమార్తె, ప్రతి కోడలు, ప్రతి కుమారుడు, ప్రతి అల్లుడు, ప్రతి కూతురు ప్రభువా వారి తల్లిదండ్రులను, అత్తమామలను తండ్రి గౌరవించడానికి ప్రభువా వారిని సంతోషపెట్టేవారుగా ఉండులాగున సాయం చేయండి అయ్యా. తల్లిదండ్రులైన వారు పిల్లలకు మాదిరికలుగా ఉండాలన్న అనేకమైన విషయాలు ఈరోజు పరిశుద్ధాప దేవుడా నువ్వు మాట్లాడావు ప్రభు. ఇక మదర్స్ డేలో అనేకుల యొక్క తల్లుల యొక్క కన్నీళ్లను తుడవండి ప్రభువా. వారి కుటుంబాలలోని సంతోషాన్ని, నెమ్మదిని దయచేయండి. షాలోమ్గా సమాధానకర్తైన దేవుడుగా మీరు ఉండి సాతాను రాజ్యాన్ని కూల్చి నీ రాజ్యాన్ని ప్రభువా బిడల జీవితాలు, కుటుంబాలు మీరు కట్టి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.